శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు వేకువజామునే నదీ తీరంలో పుణ్యస్థానాలు ఆచరించి శివాలయాలకు తరలి వెళ్లారు. పరమశివుని ప్రీత్యర్థం విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. బోలా శంకరుని నామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. పరమశివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభం కావడంతో తొలి రోజు కృష్ణానదీ తీరం దీపారాధనలతో వెలుగుమయంగా మారాయి. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తే కోరుకున్న వారికి కొంగు బంగారం అవుతోందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో విజయవాడ కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించిన మహిళలు అరటి దొప్పలపై దీపాలు వెలిగించి నీటిలో వదిలారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వెలిగిస్తున్న దీపారాధనతో నదీ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం తొలి రోజు కావడంతో కృష్ణ ఘాట్ వద్ద భక్తులు పోటెత్తారు. భక్తులు నదిలో స్నానాలు చేసి కార్తీక దీపాలను వదిలారు. అనంతరం శివాలయానికి వెళ్లి పూజలు చేశారు. భక్తుల రద్దీతో నగరంలో ఉన్న శైవ క్షేత్రాలు నిండిపోయాయి. కార్తీక మాసమును పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పాత శివాలయం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అత్యంత మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తమ సౌభాగ్యం కోసం, వారి భర్తల యోగక్షేమాల కోసం, మోక్షం పొందేందుకు కార్తీక మాసం నెల రోజుల పాటు విశేషమైన పూజలు చేస్తున్నారు. పాత శివాలయంలో ఈరోజు 400 మంది పైగా భక్తులు శివమాల ధరించడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాత శివాలయంలో శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారిని నెల రోజుల పాటు వివిధ అలంకారాలు చేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు గత 6 నెలలుగా జగన్ సర్కార్ 1000 కోట్లు బకాయిలు పెట్టినందున ఈ నెల 27 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. కరోనా విపత్తు సమయంలో సాక్షాత్తు సీఎం సొంత జిల్లా కడపలో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించబడవని బోర్డులు పెట్టినప్పుడే జగన్ రెడ్డి పనితనమేమిటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. చేతగాని పాలనతో ఖజానాను దివాలా తీయించిన ముఖ్యమంత్రి ముఖం చూసి కాంట్రాక్టర్లు పరారు కావడం చూశామని ఆయన అన్నారు. స్కూలు పిల్లలకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి పేపర్లకు దిక్కులేక వాట్సాప్లో ప్రశ్న పత్రాలను పంపించిన విచిత్రమైన పరిస్థితిని కూడా చూశామని చెప్పారు. 4.5 ఏళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో AAA+గా ఉన్న రాష్ట్ర పరపతిని BBB+కు దిగజార్చారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా లక్షలాది నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేసి పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మంచి ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రవేశపెట్టారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కితాబిచ్చారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు స్థానిక కార్పొరేటర్ రహమతున్నిసాతో కలిసి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం వైద్యం చేయించుకున్న ప్రజలకు మందులు పంపిణీ చేశారు. వైద్య పరీక్షలు ఏ విధంగా చేశారో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరా తీశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు 4 సచివాలయాల పరిధిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సందర్శించడం జరిగిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో వైద్య శిబిరాలను విజయవంతంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైద్య సిబ్బంది ప్రతి ఇంటి వద్దకు వెళ్లి టెస్టులు చేశారని, వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా వాటిని స్పెషలిస్ట్ డాక్టర్ల చేత వైద్యం అందించి త్వరితగతిన నయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని గొప్ప లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్యాన్ని ఇంటి ముంగిటికే తెచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అధికారులంతా కూడా చాలా చక్కగా సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఒక 4 సచివాలయాలు 3 సచివాలయ పరిధిలో ఈ క్యాంపు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి మీద ఆరోగ్యం మీద శ్రద్ధ చూపెడుతూ టెస్టులు చేసి మెడిసిన్స్ ఇచ్చి అవసరమైతే పెద్ద ట్రీట్మెంట్ కూడా చేసే విధంగా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అద్భుతంగా విజయవంతమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎప్పుడో వ్యాధి ముదిరిపోయి
ఆ తర్వాత మందులు వాడే కంటే ముందే ఆ వ్యాధిని కనుక్కుంటే కనుక త్వరితగతిన ట్రీట్మెంట్ చేసి వారికి మంచి చేయొచ్చు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే భారతదేశంలో చేస్తున్న ఈ కార్యక్రమం చేస్తుంది మన ముఖ్యమంత్రి గారిని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని, ఈ క్యాంపుల ద్వారా వారి ఆరోగ్యాన్ని అంతా కూడా సురక్షితంగా ఉంచుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఈ నెల 15న సింగనగర్ ఎంవీవీకే స్టేడియంలో జరిగే ప్రజారక్షణ బేరీ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫుడ్ జంక్షన్ నుండి సభ జరిగే ప్రాంగణం వరకు ఎర్రచొక్కా కవ జరుగుతుందని వెల్లడించారు. ఈ సభలో సిపిఎం అగ్రనేతలు సీతారాం యేచూరి, బివి రాఘవులతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని చెప్పారు. శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, ఈ నెల 15న మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే ప్రజారక్షణ బేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 1,00,000 మంది ఈ సభలో పాల్గొంటారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సిపిఎం ఆధ్వర్యం అయినప్పటికీ ప్రజా సమస్యలపై ఈ సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఎర్రచొక్కా కవాతు, కొమ్ముభురా కవాతు జరుగుతుందని చెప్పారు. ఫుడ్ జంక్షన్ వద్ద నుండి మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు ఈ కవాతు జరుగుతుందని వెల్లడించారు. ఈ సభలో సిపిఎం అగ్రనేతలు సీతారాం యేచూరి, బివి రాఘవులతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని చెప్పారు. జిల్లాల నుండి వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. విజయవాడ నగరంలో తాము చేస్తున్న అలంకరణలను కార్పొరేషన్ తొలగిస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ కనుసన్నల్లో సాగుతున్న ఈ చర్యను తాము ఖండిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సభ మన అందరి ప్రజల ఎజెండా మీద జరగబోతూ ఉన్నటువంటి సభ. అందుకని ప్రజలు వేలాదిగా నగర ప్రజానీకం పాల్గొని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎర్ర చొక్కా వాలంటీర్ల కవాతు, అదేవిధంగా విచిత్ర వేషాలు, విన్యాసాలు, కొమ్ముబోర నృత్యాలు, గిరిజన నృత్యాలు, రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్తో ఈ మహాప్రదర్శన ఫుడ్ జంక్షన్ నుండి స్టేడియం దాకా మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు జరగబోతా ఉంది. ఈ ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే పూర్తయినాయి. సీతారాం యేచూరి గారు ఈరోజు సాయంత్రానికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి విజయవాడ చేరుకోబోతా ఉన్నారు. బివి రాఘవులు గారు పోలిట్ బ్యూరో సభ్యులు, వీళ్ళిద్దరూ కూడా ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఈ సభకి అధ్యక్షత వహించబోతా ఉన్నారు. వీటికి తోడు ఈ 1,00,000 మందికి సరిపడా ఏర్పాట్లు, వాహన సదుపాయాలు కానీ, పార్కింగ్ ఏర్పాట్లు కానీ మొత్తం ఉన్నటువంటిదన్నీ కూడా ఏర్పాట్లు చేశాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పల్నాడు జిల్లా మాచర్లకు వెళ్లనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9:45 సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు. నేరుగా మాచర్లకు చేరుకుంటారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశం సభాస్థలి వద్దనే వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించి మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని టీడీపీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రామ్ ఇన్ఫోకు చెందిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతో దొంగ ఓట్లను చేర్చే కార్యక్రమం జరుగుతుందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేలాయపాలెం విజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొంగ ఓట్ల వెనుక కథ, స్క్రీన్ ప్లే మొత్తం తాడేపల్లి ప్యాలెస్యేనని విమర్శించారు. ఫామ్ 7 వినియోగం పూర్తిగా ఎన్నికల కమిషనర్ పర్యవేక్షణలో ఉంచాలన్నారు. ప్రభుత్వ డేటా అసలు ఎలా బయటకెళ్లింది? ప్రభుత్వ సిస్టంలోకి ప్రైవేట్ వ్యక్తులు ఎలా వచ్చారు? వాలంటీర్లలో 50% వైకాపా క్యాడరే ఉందని మంత్రులే చెప్పారన్నారు. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తొలగించాలన్నారు. వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్లు చేస్తున్న ప్రచారాన్ని నివారించాలన్నారు. వాలంటీర్ల మానిటరింగ్కు ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీని పెట్టారన్నారు. వైకాపా సహాయంతో రా ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ వాలంటీర్ల ద్వారా డేటాను సేకరిస్తోందన్నారు. ఆ డేటా మొత్తం ఐప్యాక్కు చేరుతోందని విజయ్ కుమార్ ఆరోపించారు. ఇంత అర్ధరహితంగా ఎన్నికలు నిర్వహించడం అనేది అసంబద్ధం, ఇమ్మారల్. దిస్ ఇస్ అన్ ఇమ్మారల్ యాక్ట్. సో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఈ విషయంలో పూర్తి స్థాయి దృష్టిలో ఉంచుకొని ఈ విషయం మీద బాధ్యతగా వ్యవహరించి ఖచ్చితంగా వెంటనే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి యాజ్ ఆన్ నౌ ఎన్ని ఓట్లు సందేహాస్పదంగా ఉన్నాయి, ఎన్ని ఓట్లు రెక్టిఫై చేశారు, ఎన్ని ఓట్లు ఇంకా రెక్టిఫై చేయలేదు, రెక్టిఫై చేయని ఓట్లను ఏం చేయబోతున్నారు, జనవరి లోపల పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల సంఘం హామీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థది. అట్లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ రాజ్యాంగానికే జవాబుదారీగా ఉండాలి. రాజ్యాంగం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు ఖచ్చితంగా పూర్తి స్థాయి సమాచారాన్ని రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్లు
వివరించాలి. మాదిగ ఆత్మీయ సమ్మేళనం పేరుతో సీఎం జగన్ మరోసారి మాదిగలను మోసగిస్తున్నారని మాజీ మంత్రి కేహెచ్ జవహర్ విమర్శలు గుప్పించారు. వైసీపీలోని మాదిగ ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రయోజనం చూసుకుంటున్నారే తప్ప మాదిగలకు చేసిందేమీ లేదన్నారు. మాదిగ కార్పొరేషన్కు ₹1 నిధులు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. లీడ్ క్యాప్ అడ్రస్ లేకుండా చేశారన్నారు. భూమి కొనుగోలు పథకం అటకెక్కించారని, ముందడుగు పథకం ఊసేలేదన్నారు. వైసీపీలోని మాదిగ ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రయోజనం చూసుకుంటున్నారే తప్ప మాదిగలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శించారు. మాదిగ కార్పొరేషన్కు ₹1 నిధులు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. లిడ్ క్యాప్ అడ్రస్ లేకుండా చేశారన్నారు. భూమి కొనుగోలు పథకం అటకెక్కించారని, ముందడుగు పథకం ఊసేలేదన్నారు. సంక్షేమ శాఖ జగన్ నిర్లక్ష్యానికి బలైందన్నారు. చంద్రబాబు ఇచ్చిన డప్పు, చెప్పు, చర్మకార పింఛన్లు తప్ప అదనంగా ఏ ఒక్కరికి ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మాదిగలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. మాదిగలకు చంద్రబాబు పాలనలోనే మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. జగజ్జీవన్ జ్యోతిని కొండెక్కించారన్నారు. మలుపు పథకం మరిచిపోయారని, మాదిగలెప్పుడూ ఇంత దయనీయ పరిస్థితి చూడలేదన్నారు. మాదిగలకు జగన్ ఏం చేస్తున్నాడో చెప్పి సదస్సులు పెట్టాలని జవహర్ డిమాండ్ చేశారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాలలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులను అభినందించారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలను వెలికితీసి వివిధ రకాల చిత్రాలను గీశారు. పర్యావరణం, దేశభక్తి ఇలా వివిధ రకాల చిత్రాలను విద్యార్థులు అద్భుతంగా చిత్రీకరించారు. అనంతరం ముఖ్య అతిథులు డైరెక్టర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ సిరికొండ, వరుణ్ కార్డియక్ చైర్మన్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థి దశ నుండే జాతీయ భావం పెంపొందించాలని, తద్వారా భవిష్యత్తులో దేశభక్తి పెరుగుతోందని చెప్పారు. 14th డిసెంబర్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది పిల్లల దినోత్సవం నాడు ఇటు కార్యక్రమాన్ని తలపెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా, ఇంత ఆర్గనైజ్డ్ వేగా తీర్చిదిద్దిన వీరందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత చక్కగా చేసిన వీరందరూ ఈ కార్యక్రమం మనం అనుకున్న పద్ధతి ప్రకారంగా అన్నీ చక్కగా జరగాలని ఆశిస్తూ వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే వాళ్ళలో జాతీయవాదం, నేషనాలిటీ, దేశభక్తిని ఇన్కల్కేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సర్వీస్ అన్ని సమపాల్లో అందుతాయి. అప్పుడే వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ చాలా బాగా అభివృద్ధి చెందుతాయని మా టీచర్ గారు చెప్తూ ఉండేవారు. అటువంటి దేశభక్తిని పెంపొందించడానికి కలివిడిని, యాక్టివిటీని, నలుగురిలో కలవడాన్ని, ఇవన్నింటినీ నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇటువంటి ప్రోగ్రామ్స్ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని తెలియజేశారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలియజేశారు. దీని ప్రభావంతో నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీనివల్ల నేడు, రేపు దక్షిణ కోస్తా రాయలసీమలోని 1-2 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.